శ్రీమాత్రే. అందరికీ నమస్కారము. మనము మన శరీరము పంచభూతాలతో తయారై ఉంటుంది. మనం చేసే ప్రతి ఒక్క పని కూడా ప్రకృతి పైన ఆధారపడి ఉంటుంది. మనం మంచి పనులు చేసే ప్రకృతి మనకు మంచి చేస్తుంది. అదే మనం చెడ్డ పనులు చేసే ప్రకృతి మనకు చెడు వైపరీత్యాలను ఇస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు మంచి పనులే చేద్దాము. ఇంకొక విషయం ఏమిటంటే, ప్రధానమంత్రి మోడీ గారు తన సొంత రాష్ట్రము గాంధీ పుట్టిన దేశంలో మద్యపాన నిషేధము చేశారు. మేము కూడా ఆయన పిల్లలమే కాబట్టి ఆయన కూడా దయచేసి ఈ అన్ని స్టేట్లలో మద్యపాన నిషేధము చేయాలని ఆ వెంకటేశ్వర స్వామి మీద ఆన వేసి చెప్తున్నాను. లేదంటే మేమే ఒక కొత్త పార్టీని పెడతాము. దాని పేరు మద్యపాన నిషేధము. మహిళలందరూ కూడా నాకు సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధము చేయిస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ చాలా చాలా బాధపడుతూ ఉంది. అందులో నేను కూడా ఒక దానిని. కాబట్టి ఒక మద్యపాన నిషేధం చేస్తే అది అమ్మడం ఉండదు. కాబట్టి ఎక్కడైనా చెడు అమ్ముతుంటేనే కదా మనం తీసుకుపోయి అక్కడ తీసుకొని మందు తాగి ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తాము. కాబట్టి ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, అందరూ మంత్రులకు కూడా నేను కోరుకునేది ఒక్కటే, దయచేసి మన స్టేట్లో మద్యపాన నిషేధము చెయ్యండి. అందరం సంతోషంగా ఉంటాము. మీకు ఆడపిల్లలు, మహిళలు ముఖ్యము అనుకుంటే మీ ఒక్క కుటుంబమే బాగుంటే సరిపోదు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆడపిల్ల కంట్లో చుక్క నీళ్లు రాకుండా చూసుకునే బాధ్యత కూడా సీఎం గారిది ఉంది. మీరు కూడా మద్యపాన నిషేధం చేత కాకపోతే చెప్పండి. నేనే ఒక పార్టీని స్థాపించి ఆ వెంకటేశ్వర స్వామి మీద ఆన చేసి చెప్తున్నాను. దయచేసి మద్యపాన నిషేధం అనే పార్టీ పెట్టి నా ప్రాణం ఉన్నంత వరకు పోరాడతాను. ఈ విషయంలో ఆ వెంకటేశ్వర స్వామి మీద ఆనేసి చెప్తున్నాను. ఎవరు వచ్చినా నేను విడిచిపెట్టేది లేదు. మన ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధము ఏ ప్రభుత్వం అయితే చేస్తుందో ఆ ప్రభుత్వానికే నేను ఫుల్ సపోర్ట్గా ఉంటాను. ఆ వెంకటేశ్వర స్వామి కూడా వాళ్లకు ఫుల్ సపోర్ట్గా ఉంటాడు. దయచేసి మద్యపాన నిషేధము చేయండి. మరీ కోరుకుంటాను. దాని నుంచి ప్రతి ఒక్క ఆడది చాలా బాధపడుతుంది. లోపలనే కుళ్ళి సస్తుంది. కానీ మీకేం అవసరం లేదు. మీరు ఎలాంటి సహాయం చేయాల్సిన పని లేదు. ఒక్క మద్యపాన నిషేధం చేయండి దయచేసి.